3 ఏళ్ల తర్వాత కాదు. మీరు ఇదే మాట ఇట్లే అంటుంటే ప్రజలు ఊరుకుంటారు. అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ దెబ్బలు తినాలి ప్రజలు. ఇప్పుడే చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క దయాదర్శంతో బతానారు. నిన్న రోజు వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు అంట. ఎప్పుడు వచ్చే సచ్చేది మీరా? రఫా రఫా గఫా గఫా అంటే ఒప్పుకోరు. మేమంతా అప్పుడే నాయన నమస్కారం నాయన, ఇంకా చేతన అయితే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయన అనే స్థితికి వచ్చినాం. అంతేగాని పొద్దున్న రాయలసీమ గురించి ఏమి మీ దాదాగిరి గురించి మాట్లాడద్దండి. చంద్రబాబు నాయుడు చేయమని ఏం చేస్తారు నీకు? చంద్రబాబు నాయుడు గురించి నిన్న పొద్దున్న పోలవరం పోయినాడు. అవుతుందా పోతుందా వేరే కదా. 76 సంవత్సరాలు మంచి పోలవరం నుంచి పోయి అమిత్ షాతో కలిసి రాత్రికి వస్తాడు. ఒకవేళ ప్లేన్లో పోతే ఏమన్నా టైట్నెస్ కాదనుకుంటారా? ఆయనలో తపన ఉంది. ఆయన మంచితనాన్ని గుర్తించండి. 3 ఏళ్ల తర్వాత రే ఈసారి ఎవరైతే 3 ఏళ్ల తర్వాత అంటే ముందు చూసుకున్నారో వాడిని చూసుకుంటాం. ఆ పొద్దు మా వాళ్ళు ఎందుకు దెబ్బలు తినాలా? 3 ఏళ్ల తర్వాత ఇప్పుడే చూసుకుంటాం. వీడైతే పెద్దగా మాట్లాడుతాడు. పోలీసు వాళ్ళు నువ్వు ఉపయోగించుకుంది నాకేమొస్తుందిరా పోలీసు వాళ్ళతో? నువ్వు తాడిపత్రి కూడా రానిరు మా ప్రజలు. రా ఈసారికి రా, రెడీగా ఉన్నారులే. 3 ఏళ్ల తర్వాత మేమెందుకు దెబ్బలు తినాలి? ఆల్రెడీ 5 ఏళ్ళు తిన్నాం రా దెబ్బలు నీతో నీ కొడుకులతో. పౌరుషం చెప్తారా? పౌరుషము రాయలసీమ వాళ్ళ పౌరుషం గురించి చెప్తావా? తంతారులే రాయలసీమ వాళ్ళు కేతిరెడ్డి వాళ్ళని. ఈసారి కనుక మాట్లాడి నీ నోరు నీకు ఇష్టం వచ్చినట్టు ఉందని మాట్లాడితే ఈడ్చిల్చి కొడతారు. దమ్ముంటే చెప్పురా. 3 ఏళ్ల తర్వాత రాయలసీమ ఎత్తురా. తన్నకపోతే అడుగురులే ప్రజలు ఏమనుకుంటారు? నీ స్టైల్ కొద్ది మానుకోలే. ఏమనుకుంటానా నువ్వు? ఎప్పుడు మాట్లాడదలుచుకోలే. నువ్వు రాయలసీమ గురించి మాట్లాడినావు కాబట్టి ఇప్పుడు ఇది మాట్లాడతానా? నాకు ఇంకా ఉంది రొద్ద. ఎలక్షన్లో ఏం మాట్లాడతావురా? వయసు ఏమీ లేకుండా మాట్లాడతావు నువ్వు. సామరస్యంగా పోవాలా? ఎలక్షన్లు వస్తాయి పోతా ఉంటాయి. పోతే 3 ఏళ్ల తర్వాత ఇది బాగలేదు. నేను జగన్ రెడ్డి కూడా చెప్తాను, ఈ కాలంలో ఒప్పుకోరు. రఫా 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 మా సినిమా యాక్టర్ నిన్నేందో మాట్లాడుతుంది. నిన్ను ఆడే కొట్టిస్తే ఎవరు అదే? పుత్తూరు కాన్స్టిట్యున్సీ కూడా ఉంది నగరి. కొన్ని రోజులు మద్రాసుకు పోయింటు. ఎందుకు ఇవన్నీ మాట్లాడు? ఆడపిల్లలు హాయిగా ఉండండి, రాని వస్తే మళ్ళీ మంచి రూల్ ఇస్తామని చెప్పండి. గిడతామంటే ఒప్పుకోరు. వీడు పొద్దుగులు పౌరుషం గురించి మాట్లాడతారు. రే పెద్దారెడ్డి వెంకటరామరెడ్డి నీ కొడుకులు దింపి మళ్ళీ పౌరుషం గురించి మాట్లాడండి. అదే ఫైల్స్ వచ్చినాయి కొడుకులకి ఇద్దరికే 29కి వస్తారేమో. మిమ్మల్ని ఎవరు రానిరు ఊర్లో. అందరు రావచ్చు. వైఎస్ఆర్కి అగ్నెస్ట్ కాదు మేము. ఓన్లీ మీకే అగ్నెస్ట్. మా ఊరు జనం మీకే అగ్నెస్ట్. మొత్తం నాశనం చేసిపోయినారు.